హలో నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. రాజు వచ్చాడు అంటే కంపల్సరీగా రాణి కూడా రావాలి కదా, కానీ ఇక్కడ మనకి రాణిలు లేరు. ఇద్దరిలో రాణి చేద్దాం ఒక్కళ్ళన్నా అని చెప్పినట్టు ఇద్దరు చిలికత్తల్లో ఎప్పుడు గొడవ పడతానే ఉంటారు. సరే ఈ ఎపిసోడ్ అట్లీస్ట్ నాకు క్లారిటీ వస్తుంది, లేదంటే మీకన్నా క్లారిటీ వస్తుందేమో ఎవరు రాణి అవుతారు ఏంటి అని చెప్పినట్టు చూడాలంటే వీళ్ళిద్దరు రావాలి కదా. అది కొడితే నేను కొట్టకూడదా? ఓరి నాయన ఏంటి ఇలా తయారయ్యారు వాళ్ళ? పద్ధతి బావా, పద్ధతి అంటేనే మేమంటేనే పద్ధతి. అంత సినిమా ఏం లేదు, ప్రతి ఎపిసోడ్ అందరి మీద ఎక్కాడు ఊరికి అరవడం తప్ప ఏం లేదు. అందరి మీద ఎక్కేయడం కాదు, నీ మీద. ఇక్కడ బావ ఎవరు చెప్పు, వాళ్ళ నువ్వా? ఇది నన్ను ఇక్కడ వేసారు కదా గ్లిటరింగ్ క్లాత్ అడ్డుగా ఏసీలకి. అయినా ఇందాకేంటి కత్తులు చెలికత్తులు అంటున్నావు? కత్తుల వరకు కరెక్టే, చెలికత్తి ఏంటి మరి? లేకపోతే ఇద్దరిలో ఒకళ్ళన్నా రాని చేద్దాం, సరే నాకన్నా క్లారిటీ వస్తుంది, జనాలకన్నా క్లారిటీ ఇవ్వాలని. కానీ నువ్వు ఛానల్ మార్చినట్టు ఇలా అమ్మాయిలు మార్చకూడదు కదా. అసలు మీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ చెప్పండి, నేను ఎందుకు అసలు మిమ్మల్ని చేసుకోలేదు. నీకు ఎలాంటి క్వాలిటీ కావాలి బావా, అది చెప్పు పోని. ఇలా కేజీలు మేకప్ వేసుకుంటూ వచ్చే అందం కాదు. మేకప్ ఒక వాటర్ బాటిల్ ఒక క్లాత్ ఇచ్చి మొత్తం తుడిస్తే సెట్ గా ఎక్కువ మట్టి వస్తుంది. అందం ఎలాగో అది లేదు, తీసేద్దాం. నెక్స్ట్ పెద్దల్ని గౌరవించే అమ్మాయి కావాలి. మీరిద్దరు నాకన్నా వయసులో పెద్ద, నా ఆయుష్ తగ్గిపోద్ది. ఎవరో పని చేయండి, మీలోని కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు కదా, చాలా మన ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకురండి, వచ్చి వాళ్ళ చేతి చెప్పించండి. ఓకేనా? ఓకే సరే వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళండి. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి వెల్కమ్ ఫ్యామిలీ. ఎంత హ్యాపీగా ఉందో మిమ్మల్ని అందరిని చూడడం. కొంతమందిని నా చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగా, కొంతమందిని నా టీనేజ్ నుంచి చూడడం మొదలు పెట్టా, కొంతమందిని ఇప్పటికే చూస్తానే ఉన్నా అనమాట. నువ్వు ఆ టైంలో టీవీ చూసేటప్పుడు మాకు క్యాసెట్లు దొరికేటి, పాండవ వనవాసం అని. కానీ పెట్టంగానే వేరే టీవీ వచ్చేది. బాబు మైక్ ఆఫ్ చెయ్యా, నీకు అర్థం కాదు ఆయన సంగతి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నాకేదో బ్యాండ్ అయ్యే ఎపిసోడ్ ఉంది, అందరు సీనియర్స్ ని తీసుకొచ్చారు. 19s ఇక్కడ 90s కాదు. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉండేది, నాకు కూతురు ఉంటే సుధీర్ లాంటి అబ్బాయికి ఇచ్చి చేయాలి అని. అబ్బాయి అయినా పర్వాలేదు. అయ్యా మీకు దండం పెడతానయ్యా, మీరు మైక్ ఆఫ్ చేయండి అయ్యా. అత్తయ్య గారు చెప్పండి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ ఉండేవాడిని. ఫ్యాను చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి మీకు, అదేంటి అలా అంటారు? నా ఫ్యాన్స్ గురించి కాదు, నీ ఫ్యాన్స్ గురించి కాదు నేను మాట్లాడేది. ఇక్కడ ఏం ఫ్యాన్ లేదా, చాలా వేడిగా ఉంది అంటున్నా. అత్తయ్య గారికి ఫ్యాన్ పెట్టండి రా. వద్దులే నాన్న, ఇప్పుడు చల్లగానే ఉంది. గాలిగాడు పక్కకు వచ్చావుగా. అత్తయ్య గారు మీరేంటండి ఎలా ఉన్నారు? బాడీయా? నేను ఇంకా టక్కన ఏదైనా స్తంభాన్ని గుద్దుకున్నాను అనుకున్నాను. మీరు ఇంత బాడీ పెంచడానికి ఏం తింటారు సార్? అన్నం తింటానులే. అందరూ అన్నంలో రాళ్ళు ఏరుకొని తింటారు, మీరు రాళ్ళతో పాటు తినేసినట్టు ఉన్నారు, మంచి రాయిలా గట్టిగా ఉన్నారు. ఇలా బాడీ పెంచాలంటే ఏం చేయాలండి? వ్యాయామశాలకి వెళ్ళి చెమట చిందించాలి. నేను కూడా చెమట చిందిస్తానండి. నువ్వు చేసే చెమట చిందించడం కాదు. నువ్వన్నా చెప్పొచ్చు కదా, మన గురించి తెలుసు కదా నీకు. భయ్యా లోకులు కాకుల్లో మాట్లాడతారు భయ్యా, అదే కాకులు లోకుల్లో మాట్లాడాలంటే మియావ్ మియావ్ ఉంటాయా? అది అర్థమయ్యే సావదు మనకు. అసలు మీరేం మాట్లాడారు అర్థమై సావట్లా. ఏం చెప్పాలో నేనే మర్చిపోయినా. కనీసం నా పేరైనా గుర్తుందా? మర్చిపోయారు. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఇద్దరు ఉంటారు కదా లేడీ యాంకర్స్, అది అశు శ్రవంతి. హాయ్ రే. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? అదేంటి అన్ని మర్చిపోయినా వాళ్ళిద్దరు గుర్తున్నారా? భయ్యా మనం ఏదైనా మర్చిపోవచ్చు కానీ అమ్మాయిల పేర్లు మాత్రం మర్చిపోకూడదు. మీతో మాట్లాడితే నేను కంటెంట్ మర్చిపోయేటట్టున్నా. నమస్కారం హరిత గారు. నమస్తే. మీలాగా ఇన్నేళ్లు జర్నీ కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలండి? మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేస్తున్నాను ఆల్రెడీ. మంచి పట్టుదల, కృషి, సాధన ఉంటే అన్ని సాధ్యమే. పట్టుదల, కృషి ఉన్నాయి, సాధన దొరకట్లా. సాధన నెంబర్ ఇస్తే కొంచెం గట్టిగా. సూపర్ ఉమెన్. ఇక్కడ కనపడలేదా? ఆన్ టైం వచ్చారా సెట్ కి? మేనేజర్ ఫోన్ చేస్తే 15 నిమిషాలు వచ్చాయి. ఏదైనా 15 నిమిషాలే. ఇదిగో ఇతను మాట్లాడే వద్దు ఫస్ట్.
ఇక్కడికి వచ్చిన సందర్భం మీకు తెలుసు కదా, మీ అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి అనేది మీరు చెప్పాలి. అదే భలే ఇచ్చారు అమ్మాయిని. ఎప్పుడు చెప్పాలి? ఎపిసోడ్ లో చెప్తా ఉండాలన్నమాట. చెప్తుండాలా? ఎపిసోడ్ లో మీరు చెప్తా ఉంటే అది నాకు నిజం అనిపించాలన్నమాట. ఆహాహా. ఓకే, మీ అమ్మాయిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ మీరు చెప్తా ఉండాలన్నమాట. Okay. సో ఫైనల్లీ ఏ అమ్మాయిలోని ఎక్కువ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తామంటే ఈ ఎపిసోడ్ కి, అరే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? ప్లీజ్ టేక్ యూర్ సీట్స్ ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలంటే మన సాంబా రావాలి కదా. సాంబా సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబిలంబాను ఓ సుకుమారి ఓ శృంగారి నాగలంగారి. ఈ రోజు నేను ఎవరంటే వీళ్ళందరికీ గురువును అన్నమాట. ఇది టెలికాస్ట్ అంతా బయట ఎక్కడ తిరగొద్దు సార్ మీరు. దేనికి సార్? వాళ్ళ అవసరంలా చూసేవాళ్ళు కొడతారు సార్ మనల్ని. ఈ ఎక్కేసుడిగా అర్జీ చేసుకోండి అబ్బా. సరే ఓకే డన్. నేను నేర్పించాను కాబట్టి వీళ్ళు గొప్ప గొప్ప యాక్టర్స్ అయ్యారు. మీరు నేర్పించారు కాబట్టి యాక్టర్ చిన్నప్పుడు సెలవరాజు వచ్చాడు నా దగ్గరికి, గురువు గారు నాకు యాక్టింగ్ నేర్పించండి అన్నాడు. చూసి మాట్లాడండి సార్, ఆయన చూడండి ఎలా ఉన్నారు. బాగా ఎదిగాను కానీ ఆయన్నే ఎదగలేదు. చూసారా, నేను ఎదగపోయినా నా శిష్యుల్ని ఎదిగినిస్తాను. యాక్టింగ్ వద్దు, నువ్వు బాడీ పెంచన్నా. బాడీతో పాటు కాన్ఫిడెన్స్ తో యాక్టింగ్ వచ్చేస్తుందన్నా. ఏంటి ఆయన యాక్టింగ్ నేర్చుకోండి, బాడీ పెంచితే కాన్ఫిడెన్స్. హరిత గారు ఉన్నారు సార్, జాగ్రత్త మాట్లాడండి సార్. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? జాకీ అనేది తెలుసా సార్ మీకు? తెలుసు సార్. సింగిల్ హ్యాండ్ తో అలా ఏదిగా యాక్టింగ్ నేర్పించండి అన్నారు. హరిత గారు మిమ్మల్ని? ఓకే చెప్పండి సార్. మీకు ఏదో బ్యాడ్ టైం నడుస్తుంది సార్. బేసిక్ గా మీ కళ్ళే చాలా అందంగా ఉంటాయి, మీ కళ్ళతోనే యాక్టింగ్ చేయొచ్చు అని చెప్పా. ఆ రోజు నుంచి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్. చెప్పు, నువ్వు సప పోతా అంటే ఆడొస్తుంది. అందరికి గురువుని అన్నారు మీరు, సప అందుకోవాలి కదా. మా గురువు వేరే ఉన్నాడు. కళ్ళు బాగుంటాయి, కళ్ళతోని ఎక్స్ప్రెషన్స్. ఆగు స్వామి, ఇక్కడ వేరే చెప్తున్నావు, నువ్వు వేరే చెప్తున్నావు. నీ తినాలా ఏం తినాలా? నువ్వు అందరిని బ్యాడ్ చేద్దామని వచ్చావు కదా, నాకు అర్థమైంది. నా పేపర్ ఉందా నాది నేను చెప్పాలా? సార్ గురువేనా నిజంగా? పక్కన చెప్పాలి కదా, పేపర్ ఉన్నా సరే. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. బేసిక్ గా హరిత గారు చెప్పన్నా. హరిత గారిది వదిలేయండి, నాకు రాట్లా. నెక్స్ట్ ఎవరో చెప్పండి పోనీ. ఇక్కడ ఉమెన్ ఉన్నారు కదా, సూపర్ ఉమెన్. ఆమెకి ఆ పేరు ఎవరు పెట్టారనుకుంటున్నారు? ఎవరు పెట్టారు? నేనే. మీరు పెట్టారు? సాక్షాత్ నేనే పెట్టా. ఒక రోజు నా దగ్గరకు వచ్చి, గురువు గారు నాకు ఇండస్ట్రీలో నామకరణం చేయండి అన్నారు. ఏ ఉమెన్ యు సూపర్ అన్న. ఏ ఉమెన్ యు సూపర్ అంటే సూపర్ ఉమెన్ అయ్యే. నాకు ఎందుకో టెలికాస్ట్ ఇదే లాస్ట్ సార్ మీ ఎపిసోడ్. ఇంకా ఈ రోజు వీళ్ళందరూ నాకు గురు దక్షిణం కింద షోకి పిలిచారు. వాళ్ళే పిలిచారు, శిష్యులే పిలిచారు మిమ్మల్ని? అవును సార్. రాగిణి గారు తెలుసా సార్ మీకు? అక్కడ సన్మానం కూడా చేస్తాన్నారు. ఏంటి సన్మానం చేస్తున్నారు ఆవిడ మీకు? పరదా కప్తా అన్నారు. అదే శాల్వా కప్తారు సార్. పరదానా నేను ఒకటి దండేస్తా అన్నారు. గురుగారు మాలేసిన తర్వాత మాలే కనపడుతుంది, మీరు కనపడరని మానేసాం గురుగారు. నాకు చిన్న డౌట్ వస్తుంది. మీరు గురువు గారు అంటున్నారు కదా వీళ్ళందరికీ, నవరసాలు చేస్తారు మీరు? నవరసాలు చేసేది రోజు చేస్తానే ఉంటాను నేను ఇంట్లో. ఏదో తేడాగా ఉందేంటి? సరే, నవరసాలు మీరు ఇప్పుడు యాస్టీస్ గా ఇప్పుడు అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తారు సార్. మ్యూజిక్ వద్దు, ఫ్రూట్స్ తేవాలి దానికి. ఫ్రూట్స్ ఏంటి? పైనాపిల్ రసం, నిమ్మ రసం అయ్యే కదా సార్. మీరు వద్దు, వేడైపోతా. నేను లైట్స్ ఆఫ్ చెప్పాను అనుకోండి సార్. సార్ ఏం లేదు, నవరసాలు అక్కడ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటది. ఆ మ్యూజిక్ బట్టి ఒక్కొక్క రసం మీరు మారుస్తూ ఉండండి. చూడండి, మీ శిష్యులే చెప్తారు అదే రసాలు ఏంటి. పెద్ద పరీక్ష. చూడండి. కరుణ అన్నారు రాజేదే. కరుణ రసం అండి. కరుణ రసమా? నా విద్యార్థి కరుణ అనుకున్నాను. అమ్మ బాబాయ్. రెడీ, మ్యూజిక్. ఆపు, కరుణ చేసా ఇప్పుడు. ఇది కరుణ? అవును. అందరి ముందు పరుగు పోయిందిగా.
ఎందుకంటే నన్ను బ్యాడ్ చేయవద్దని. నేను చేయక్కర్లేదు సార్, మీరు ఆల్రెడీ అయిపోయారు ఇంట్రడక్షన్ నుంచి. మీరు సో నవరసాలు ఇప్పుడు టైం లేదు నాకు, నేను డీజే వాయించుకుంటా పోయి